9వ 25వ వచనం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునేలా వానికి ఏమి ప్రయోజనం? చిన్న మాట ప్రార్థించుదాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, బలలో మమ్మల్ని యోగ్యుల్ని చేశావు. మా హృదయమార అర్పణలు బళ్ళు మీకు అప్పగించడానికి మాకు ఇచ్చిన యోగ్యతకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మోశ్రయ మా మధ్యలో ఉండి మా అర్పణలు, మా బలులు, మా యాగములు మీరు ఆగ్రానించారని నమ్ముచున్నాను. అటువంటి దేవుని మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నిలవబడిన వాడిని నేను వట్టువాడిని, నేను మాట్లాడితే వినేవారికి ప్రయోజనం లేదు, నా మాటల్లో దోషం ఉంటుంది, నేను చేతగానితనం కనపడతా ఉంది. దాన్ని బట్టి నన్ను మరుగుపరచండి. సిలువు చాటు నన్ను మరుగుపరిచి నా నోటిని మీరు బోరగా వాడుకొని చేరువచ్చిన వారికి నాకు ఏ విధమైన శ్రేష్టమైన సత్యాన్ని అందించినాయన్నారు. ఆ మాటల్ని మీరు అందించమని, దాని ద్వారా ఆధ్యాత్మికంగా మేము బలపడడానికి, పాపికి రక్షణ కలగడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన మీకు సమర్పించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ లూకా సువార్తలో మనం 19వ అధ్యాయంలో మనం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఒకడు లోకమంతా సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకునే నేల లేక నష్టపరుచుకునే నేల వానికి ఏమి ప్రయోజనము అని చెప్పి ఇక్కడ లోక భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ సువార్తలు మనకి 4 ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 భక్తులు 4 విధాలుగా ప్రభువుని హెచ్చించినట్టుగా మనం చూస్తాం. మత్తయి అయితే దేవుని సార్వభౌమత్వాన్ని గురించి వివరిస్తారు. అధ్యాయాల్లో మత్తయి రాసిన గ్రంథాన్ని మనం చూస్తే ఆయన సార్వభౌమత్వాన్ని మనం చూస్తాం. ఆ కోణంలో మత్తయి ఆలోచించి గ్రంథాన్ని రాశారు. మార్కు చూస్తే ప్రభువుని ఒక సేవకుడిగా చిత్రీకరిస్తారు. మార్కు అయితే ప్రభువుని ఒక సేవకుడిగా చిత్రీకరిస్తారు. మత్తయి అయితే దేవుని సార్వభౌమత్వం, ఆయన ఉన్నత స్థానం, ఆయన ఉన్నత స్థితి ఎలా ఉందో వివరిస్తారు. మార్కు అయితే ప్రత్యేకంగా ప్రభువుని ఒక సేవకుడిగా చూపిస్తాడు. లూకా అయితే ఆయన్ని మనుష్య కుమారుడిగా చూపిస్తాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధుడు, ఆ ప్రేమామయుడైన దేవుడు, ఆ ఉన్నత స్థానంలో సింహాసనం మీద అధిరోహించిన ఆయన మానవుడిగా భూమి మీదకి రావడాన్ని ఆయన చిత్రీకరిస్తాడు. యోహాను అయితే ఆయన దైవత్వం, ఆయన పరలోకంలో ఆయన దైవత్వం ఎలా ఉంది, ఆయన ఉన్నతంగా ఎలా ఉన్నాడో, దేవుని కుమారుడిగా ఎలా ఉన్నాడో వివరిస్తాడు. 4 భక్తులు 4 కోణాల్లో 4 రకాలుగా ప్రభువుని హెచ్చించినట్టుగా మనం చూస్తాం. ఈ లూకా, మత్తయి, మార్కు, యోహాను అయితే యూద మతాచారాలను ఆచరించేవారు. ప్రభు పిలువగా వారితో కలిసి వచ్చారు. లూకా అయితే ఒక అన్యుడిగా, యూదుడు కానివాడుగా ఉండి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక గ్రంథాన్ని రాయడానికి, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా రాయడానికి ఆయన ప్రభు అవకాశం ఇచ్చాడు. అన్యుడైన లూకా గ్రంథాన్ని రాయడానికి కూడా దేవుడు అనుమతినిచ్చాడు. ఆ శ్రేష్టమైన సంగతుల్లో మనం కొన్ని ధ్యానం చేద్దాం. చూడండి, నేను సంపాదించుకున్న వ్యక్తి ఎలా నష్టపోయాడు, తనకున్నదాన్ని ఎలాగో పాడు చేసుకున్నాడో మనం ఈ గ్రంథంలోంచి మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఈ గ్రంథం నుంచి 4 ధనవంతుల్ని
నేను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నలుగురు ధనవంతుల జీవితంలో వారున్న జీవితాన్ని ఎలాగో అనుభవించారో, ఈ లోకంలో ఉండగా వారు ఏ విధంగా వారి జీవితాన్ని కట్టుకున్నారో, ముగ్గురు ధనవంతులైతే వారు ఈ లోకాన్ని విడిచి నరకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఒక ధనవంతుడైతే ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ప్రభువుని ఇంట్లో చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. మొదటిగా చూద్దాం, చూడండి. ఇక్కడ నలుగురు ధనవంతులు ఉన్నారు. నలుగురు లోకాసు వార్తలో 12వ అధ్యాయం క్రమంగానే వరుస క్రమంలోనే వెళ్దాం. మనం చూద్దాం, చూడండి. 12వ అధ్యాయం 19వ వచనంలో చదువుతున్నాను, చూడండి. 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదు అనుకున్నాను. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. విస్తారంగా పంట పండింది, కొట్లు విప్పాడు, కొత్త కొట్లు కట్టాడు, దాంట్లో ధనాన్ని సమకూర్చుకున్నాడు, హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. నా ప్రాణమా, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నేను ఆస్తి సంపాదించాను, కొన్ని సంవత్సరాలకు సరిపడా, తరతరాలు తినడానికి సరిపడా ఆహారం నా దగ్గర ఉంది. ఈ ఆహారం అమ్ముకుని నేను జీవించగలను, ప్రాణంతో చెప్తున్నాడు. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది చెప్తున్నాడు. ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, అతిశయిస్తున్నాడు. ఆయనలో ఆయనే గౌరవించుకుంటూ ఉన్నాడు, గర్వంతో నిండి ఉన్నాడు. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, ఆనందంతో చెప్తున్నాడు. ప్రభు యొక్క మౌనాన్ని మనకు అందించినట్టుగా మనం చూస్తాము. ఇక్కడ అయితే దేవుడు వెర్రివాడా ఏమన్నాడండి? లోకాన్ని, అందులో ఉన్న ఆస్తిని, ఆహారాన్ని, కొట్లను విప్పి కట్టుకున్నవాడిని ప్రభు ఏమంటున్నాడు? ఓరి వెర్రివాడా, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవని వగునని అతనితో చెప్పాను. లోకంలో ఉన్నదంతా మనకు కావాలని మనం కోరుకుంటున్నాం, సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం, ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం. మంచిదే, మంచి ఆలోచన. అది ఇచ్చింది ఎవరు? ప్రభువే. ప్రభువే దాన్ని అనుగ్రహించాడు. ప్రభు చిత్తం, ప్రభు దాన్ని ఏర్పాటు చేశాడు. చెప్తున్నాడు, ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా సుఖి. ఓరి వెర్రివాడా, ఓరి వెర్రివాడా, ఓరి వెర్రివాడా అంటున్నాడు. చూడండి, తనకు కలిగిన ఆస్తితో ఆనందిస్తున్నాడు, తనకు కలిగిన దాన్ని అతను సుఖించుము అంటున్నాడు. ఇతడు యవనస్తుడిగా ఉన్నాడండి. ఇతడు ఎవరు? యవనస్తుడిగా మనకు కనపడుతుంది. తనతో తాను చెప్పుకుంటూ అంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము అంటున్నాడు. అసలు ప్రాయంలో ఉన్నవారికి శరీరం నుండా జబ్బులే, ఏది తినాలన్నా రిస్ట్రిక్షన్స్. డాక్టర్ సలహా మేరకు ఇది తినొద్దు, అది తినొద్దు, అలా చేయి, ఇలా చేయి, ఈ మందులు వాడు, ఆ మందులు వాడు. కానీ ఇతను యవనస్తుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రాణంతో చెప్తున్నాడు, తినము అంటే అతను తింటే అరిగే వయసులో ఉన్నాడు, అంటే ఒక యవనస్తుడిగా ఉన్నాడు. యవనస్తుడిగా ఉండి ఆ యవన ప్రాయంలో ఉండి సుఖించము, తినము, త్రాగము అంటున్నాడు. తాగి తాగి లివర్ పాడైపోయి చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అనారోగ్య పాలై హాస్పిటల్లో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇతడు యవనస్తుడుగా ఉండి ప్రాణంతో చెప్తున్నాడు, తాగు, త్రిను, త్రాగు. అక్కడ నరకానికి వెళ్ళే జాబితా మనకుంది. మీకు గుర్తుందో లేదో, అబద్ధికులు, నరహంతకులు, ఇంకెవరవుతారు? తిండిబోతులు. తిండిబోతుగా మనకు కనబడతా ఉన్నాడు ఈ ధనవంతుడు. ఎలా ఉన్నాడండి?
తిండిపోతుగా ఉన్నాడు. అంటే నరకానికి వెళ్ళే జాబితాలో తిండిపోతుగా ఉన్న ఈ యవనస్తుడు, యవన ప్రాయంలో ఉన్న ఈ యవనస్తుడు, ధనవంతుడుగా ఉన్న ఈ యవనస్తుడు నరకాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. ఈ రాత్రి అతను చనిపోతే సంపాదించిందంతా ఎవరిదవుతుంది? ఏదైనా ఇక్కడ విడిచి వెళ్ళవలసిందే. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అలెగ్జాండర్ ద గ్రేట్ ను గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాడేమో. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. యవనస్తుడుగా యవన ప్రాయంలో ప్రతి దేశం మీద దండెత్తి దాన్ని ఆక్రమించుకొని ఆస్తిని సంపాదించి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి గౌరవ మర్యాదలు సంపాదించి చిన్న దోమ కాటికి చనిపోయినట్టుగా మనం చూస్తాం. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన సమాధిలో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నా చేతులు బయట పెట్టండి అన్నాడు. బాక్స్లో కన్నాలు చేసి నా చేతులను బయట పెట్టండి. ఇంత సంపాదించాను, ఇంత ఆస్తి కూడగట్టాను, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, కానీ నాతో ఇవేమీ రావడం లేదు. ఒట్టి చేతులతోనే వెళ్తున్నాను. ఈ ధనవంతుడు మనకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ధనవంతుని మురిసిపోతున్నామా? ఆస్తి ఉందని మురిసిపోతున్నామా? అంతస్తు ఉందని మురిసిపోతున్నామా? పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మురిసిపోతున్నామా? చదువు ఉందని మురిసిపోతున్నామా? అందం ఉందని మురిసిపోతున్నామా? ఈ ధనవంతుడే మనకు సాదృశ్యంగా కనపడతా ఉన్నాడు. ఆలోచన చేయండి. హృదయాన్ని ఇవ్వలేదా? మేము కూడా అలాగే శేత్ కుమార్ గారు మమ్మల్ని ప్రోత్సహించేవారు. చాలా మీటింగ్స్ మమ్మల్ని తీసుకెళ్లేవారు. ఆ రోజుల్లోనే ట్రైన్ కూడా చూడండి, మమ్మల్ని చెన్నై, చీరాల అక్కడిక్కడికి తీసుకుని వెళ్ళేవారు. మమ్మల్ని సన్మార్గంలో పెట్టాలని మా వయసులో ఉండి కూడా ప్రయత్నం చేసేవాడు. మేము లోకాన్ని చూసేవారం, లోక విధానాలు చూసేవారం, లోక పరిస్థితులు గుండా వెళ్ళేవారు. ప్రోత్సహించేవాడు, బైబిల్ ఇచ్చేవాడు, ప్రార్థించమని కోరేవాడు. మమ్మల్ని తోడుకుని వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ కూడా ఆయనే పెట్టుకునేవాడు. ఎంత ప్రేమ చూపించేవాడో మాకు అర్థమయ్యేది కాదు. ఏదో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళాక సమయానికి భోజనం, చక్కని వసతులు, చక్కని వనరులు ఉన్నాయి, 4 రోజులు 5 రోజులు ఎంజాయ్ చేయొచ్చు అనే రీతిలోనే మేము ప్రయాణం చేశాం. కానీ ప్రభు ఉద్దేశం, ప్రభు తలంపు మాలో ఉందని మేము ఎరగలేకపోయాం, అది గమనించలేకపోయాం, అది గుర్తించలేకపోయాం. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆ జ్ఞాపకం చేసుకుంటే అవి గుర్తొచ్చినప్పుడు, అయ్యో ఆ సోదరుని ప్రోత్సహించి నన్ను బలపరచడానికి, నన్ను నీ మార్గంలో ఉంచడానికి, నాకు రక్షణ ఇవ్వడానికి ఇంత ఇష్టపడ్డావా అని ప్రభువుని స్తుతించాను. అటువంటి విధానంగా ఈ యొక్క యవనస్తుడు చెప్తున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. ఆలోచించేయండి. ఎవరైతే ఈ రాత్రికాల సమయం, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే మాటలు వింటున్నారు, ఆ ధనవంతుని స్థితిలో నీనా హృదయాలు ఉండకూడదని ప్రభువు కోరుతున్నాడు. హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నాడు. నీ ఆస్తిని ఇమ్మనలేదు, అంతస్తుని ఇవ్వడం అనలేదు, నడవమంటలేదు, ఏదో ఇమ్మనట్లేదు. కానీ ప్రభువు కోరుకునేది హృదయాన్ని కోరుతున్నాడు. హృదయాన్ని ప్రభువుకిస్తే దురాత్మ హృదయం, పాపపు హృదయం, పరిసయ్యులు సద్దుకాయల హృదయం, హేరోదు హృదయం బయటకు వెళ్తుంది. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ప్రవేశించి కార్యాలు జరిగిస్తాడు. మరింత మందిని మనం వెలిగించే స్థితిలోకి వెళ్తాం. సత్యాన్ని గ్రహించమని యవనస్తుడు మనకి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇంకొక యవనస్తుని చూద్దాం. చూడండి 16వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. చూడండి, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఆ ధనవంతుడైతే సమకూర్చుకున్నదన్నది చూసుకుని ఆనందిస్తూ సంతోషిస్తూ, నేను ఈ ప్రజలను జయించాను, కష్టపడ్డాను,
సంపద సమకూర్చుకున్నాను అని ఆనందపడితే, ఈ ధనవంతుడైతే ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని దినదినము బహుగా సుఖపడుతూ ఉన్నాడండి. ఈ ధనవంతుడు సుఖాన్ని అనుభవించిన వాడు, సన్నని నార బట్టలు కట్టుకొని హోదాకు తగిన విధంగా ఉన్నాడు, ఆస్తిపరుడుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇతడు ఏమంటున్నాడంటే, 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, నీవు అక్కడికి వెళ్ళి లాజరును పంపు, లాజరును పంపితే నా 5 సహోదరులు రక్షించబడతారు. ఇక్కడ నుండి అగ్నిగుండం నుండి మాట్లాడుతున్నాడు. లాజరు అయితే ఈ ధనవంతుడు పాడవేసిన ముక్కల్ని ఏరుకొని తిని ప్రభువుని దీనుడుగా, ప్రభువుని స్తుతించిన వాడుగా ఉన్నట్టుగా ఉన్నాడు. 2 మరణించారు. ధనవంతుడైతే భోగభాగ్యాలతో చాలా సంతోషంగా సమాధి జరిగింది. లాజరునైతే ఈడ్చుకుని పోయి సమాధి చేశాడు. ధనవంతుడైతే నరకానికి వెళ్ళాడు, సుఖాన్ని భోగాన్ని అన్ని అనుభవించిన తను అగ్నిగుండమునకు వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, యాతన పడుతున్నాడండి, యాతన పడుతున్నాడు. దూరం నుండి కన్నులెత్తి దూరం నుండి 23వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకొని ఉన్న లాజరును చూస్తూ ఉన్నాడు. ఈ స్థితి నీకు నాకు కలగకుండా ఉండాలని భక్తుడు ఈ విషయాలను స్పష్టంగా రాశాడు. పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడిన వాడే తేటగా స్పష్టంగా నీవు అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా ఉండడానికి, నేను అటువంటి స్థితి నుండి తప్పించబడ్డానికి, ఆ నరకమనే యాతనలో, ఆ అగ్నిగుండములో, ఆ మలమల మాడే బిలములో, అగాధ ఆ బిలములో నేను ఉండకుండా, చీకట్లో ఉండకుండా హెచ్చరిస్తా ఉన్నాడు. అతని రొమ్మున అనుకున్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడమంటున్నాడు. ఇంకొక అవకాశం ఉందా వారికి? ఆ ధనవంతుడికి ఇంకొక అవకాశం ఉందా? లేనే లేదు. ఒకే జీవితం, మానవుని జీవితం. ఈ జీవితాన్ని ముగించిన తర్వాత, మన యాత్ర ముగించిన తర్వాత అది పరలోకము, అది నరకము తేర్చుకోవాల్సింది ఈ భూమి మీదే. ఇంకొక జీవితం లేదు, ఇంకొక అవకాశమే లేదు మనకి. ఈ లోకంలో ఉండగానే, ఈ లోక యాత్రను ముగించక ముందే ఆ పరలోకపు దేవుణ్ణి ఎరగాలి, పరలోకపు ఉన్నత స్థానాన్ని మనం ఎరగాలి. ఈ ధనవంతుడు ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకొని ప్రభువుకు దూరంగా ఉన్నాడు, ప్రభువుకు హృదయాన్ని ఇవ్వకుండా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా యందు కనికరపడమంటున్నాడు. అబ్రహాం ఏం చెప్తున్నాడు? తన వ్రేలి కొండ నీళ్లలో ముంచి నా 4 కుంచెల లచ్చుటకు రాజును పొంగు, నేను అగ్నిచాలలో యాతన పడుతున్నాడండి. భూమి మీద ఉండగా సుఖంగా, సౌకర్యవంతంగా, ధనవంతుడిగా, ఉదారంగా బట్టలు వేసుకొని ప్రజల మధ్యలో గుర్తింపదగిన వాడిగా ఉండి జేజేలు కొట్టించుకుంటూ, నిజమైన దేవుని ఎరుగక లోకాన్ని ప్రేమిస్తూ, ఆస్తిని ప్రేమిస్తూ, అంతస్తును ప్రేమిస్తూ ప్రభువుని విడిచిన వాడుగా ఉండి ఇప్పుడు ఏమంటున్నాడు? అక్కడ అబ్రహామా నా యందు కనికరపడమంటున్నాడు. సమయం అయిపోయింది, ఇంకా అవకాశం లేదు. ఇంకొక సూచన కూడా చేస్తున్నాడు అక్కడ. చూద్దాం, చూడండి. అంతేగా ఇక్కడ నుండి మీ ఎదుగు దాటగోరు వారు. ఇక్కడ అప్పుడు అతడు తండ్రి, అలాగైతే 27వ వచనంలో నాకు 5 సహోదరులు ఉన్నారు, 5 అన్నదమ్ములు ఉన్నారు. కడవాటిగా ఉన్నవాడు, యవన ప్రాయంలో ఉన్నవాడు, అంతస్తు ఉన్నవాడు, లోకాన్ని ప్రేమించిన వాడు, లోక విధానాల గుండా వెళ్తున్నవాడు,
లోక పరిస్థితుల గుండా వెళ్తున్నవాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారికంటే ముందుగా వచ్చేసాడండి నరకానికి. వారి మధ్యలోకి లాజరుని పంపి వారిని సువార్త ప్రకటించమని హెచ్చరిస్తున్నాడు. అట్టి విధంగా నీవు ఉన్నామా? ఒకసారి ఆలోచించేయండి. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక ధనవంతునితో మాట్లాడుతున్నాడు. ఒక ఉదారంగు వస్త్రంలో ధరించుకున్న ధనవంతునితో వారి జీవితంలో జరిగిన విషయాలను మనకు వివరిస్తూ మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి. ఇంకా హృదయాన్ని ఇవ్వకపోతే, ప్రభువా ఈ మధ్యాహ్న కాలం ప్రభు నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలయ్యా. నా హృదయాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. నేను నరకానికి వెళ్తే, నేను అక్కడ మలమలమాడే ఆ అగ్నిగుండంలో నేనుంటే, ఆ యాతంలో నేనుంటే, ఆ కలవరంలో నేనుంటే, ఆలోచించి ప్రశ్నిస్తున్నాడు ప్రభు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకొక ఆయన చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వేసపడగా యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి, ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నాకు ఆస్తుంది, అంతస్తుంది, నీ లేఖనాలు నాకు నచ్చాయి, నీ మార్గం నాకు నచ్చింది, నేను నీతో వస్తాను, నన్ను శిష్యునిగా చేసుకో. అధికారిగా ఉన్నాడు ఈయన. ఒక అధికారిగా ఉన్నాడు. మార్కు సువార్తలో ఈయన గురించి కొంచెం వివరంగా మార్కు గారు రాశారు. ఆ మాటలు చూద్దాం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూద్దాం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు. ధర్మశాస్త్రం తెలుసు, అందులోని లేఖనాలు తెలుసు, ధర్మశాస్త్రం ఎలా నియమ నిబంధనలు కలిగి ఉందో ఎరిగిన వారే వేరు. ఆ మందసం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాన్ని రుచిని ఎరిగిన వారే వేరు. పరిగెట్టుకుని వచ్చాడు, ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ప్రభు ఎవరో గుర్తించాడు. ప్రభు సరి అయిన మార్గంలో ఉన్నాడని, ఈయన ప్రభు అని, రాబోతున్న క్రీస్తుని, వచ్చిన క్రీస్తుని ఎరిగిన వాడు. మన పాప శాపముల నిమిత్తం బలి అవ్వబోతున్న గొర్రె పిల్లని ఎరిగిన వాడు. ప్రభు ముందు మోకాళ్ళు ఉన్నాడు, పరిగెత్తుకొచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాడు. మంచి మార్గంలోనే ఉన్నాడు, సన్మార్గంలోనే ఉన్నాడు, సత్య మార్గాన్ని వెతుకుతున్నాడు. సద్బోధకుడా, నేను ఏం చెయ్యాలి నిత్య జీవానికి వారసుడు అవడానికి, నీ రాజ్య వారసుడు అవడానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నేనేం చేయాలి? మంచి విషయం, మంచి విధానం కలిగి ఉన్నాడు. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయదు, వ్యభిచరించవద్దని చెప్తున్నాడు. అందుకతడు బోధకుడా, నీవేదైతే వివరిస్తున్నావో సత్పురుషుడుగా నేను ఉండడానికి కావలసిన లక్షణాలు ఏ ఉండకూడదో అవి తెలియజేస్తున్నా నీవు. అందుకతడు బోధకుడా, బాల్యము నుండి అనుసరిస్తూనే ఉన్నాను, అవన్నీ నేను అనుసరిస్తున్నాను. నేను నరహత్య చేయలేదు, నేను వ్యభిచరింపలేదు, దొంగిలించలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, మోసపుచ్చలేదు, నా తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాను. ఈ ధర్మశాస్త్రం నేను ఎరిగిన వాడిని, అవన్నీ అనుసరిస్తున్న వాడిని. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగి ఉన్న అమ్మీ పేదలకి పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ప్రభు తేటగా
ఆ హృదయాన్ని చూస్తున్నాడు, ధనవంతుని హృదయాన్ని, అధికారి హృదయాన్ని చూస్తున్నాడు. అతనిలో ఒక చిన్న గర్వం ఉంది. నేను ధనవంతుణ్ణి, నేను ఆస్తిపరుణ్ణి, నేను అధికారిని అనే గర్వం అతనిలో ఉంది. దాన్ని స్పష్టంగా ప్రభు చూశాడు. మీరు నేనైతే పై అందాన్ని చూస్తాం, పై మెరుగును చూస్తాం. ప్రభు అయితే హృదయ అంతరంగాలు ఎరిగినవాడు, హృదయాన్ని తేరిపారుగా చూసేవాడు. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, అక్కడ ఏమంటున్నాడు ఆయన, అతనిలో ఉన్న కొదువేంటో ఎరిగినవాడు. మేమైతే మనలో కొదువ ఎరగలేనివాడు. ఎదుటి వ్యక్తి కొదిమి ఏముందో, ఆ హృదయంలో ఏముందో ఎరిగినవాడు. ప్రభు అయితే హృదయాన్ని ఎరిగినవాడు, ఆ యొక్క కొదిమి ఏమిందో ఎరిగాడు. అతను ఆస్తిపరుడు కాబట్టి దాన్ని బట్టి గర్విస్తూ ఉన్నట్టుగా చూశాడు. గర్వపు హృదయం కలిగిన వాడుగా గుర్తించాడు. ఆస్తిని బట్టి ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, గర్వంతో నిండి ఉన్నాడు. ఒక అధికారి అని తను హెచ్చించుకుంటున్నాడు. నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాటలకి వ్యసనపడి ఏడుస్తూ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ముగ్గురు ధనవంతులు ప్రభువుకు దూరంగా ఉన్నట్టుగా చూస్తాం. ఒక వ్యక్తి అయితే మరణించక ముందు నా ప్రాణమా సుఖించుము, సంతోషించుము అని ప్రాణంతో చెప్పుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వెర్రివాడైనట్టుగా మనం గమనించాం. ఒక వ్యక్తి అయితే అధికారం కలిగి, దర్పం కలిగి, ధనవంతుడిగా ఉండి, ఉదారంగు వస్త్రాలు వేసుకుని ఎంతో ఘనంగా లోకంలో కొనియాడబడుతున్న ఆయన ప్రభువును విడిచినట్టుగా మనం చూస్తాం. చనిపోయి నరకంలో ఉండి యాతన పడుతున్నాడు. అక్కడ ఏడుస్తున్నాడు, అక్కడ అంగలారుస్తున్నాడు, అక్కడ వేదన పడుతున్నాడు. నా మీద కనికరం చూపు అంటున్నాడు, నా మీద జాలి చూపు అంటున్నాడు. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు అంటున్నాడు. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి మధ్యలో అగాధం ఉంది. అక్కడున్న 5 తెలియజేయడానికి అక్కడ ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు, వారిని మార్చుకుంటారు ప్రభు చిత్తమైతే. ఆలోచించేయండి. ఇంకొక ధనవంతుని చూసి మనం ముగిందాం. 19వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం. దానికుండా పోవచ్చు నేను, ఇదిగో సుంకపు గుర్తుదాను, అది ధనవంతుడైన జక్కయ్యని పేరు గలవాడు, యేసు ఎవరో చూడబోరండి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిని మనం చూస్తాం. రోమా ప్రభుత్వంలో ఒక అధికారిగా అయిన ఉన్నాడు. తన ఉద్యోగం చేసుకుంటూ సంపాదించిన ధనాన్ని కూర్చుకొని ధనవంతుడుగా ఉన్నాడు. అతను ధనవంతుడిగా ఉండి ప్రభువు వస్తున్నాడని ఎరిగి ఎక్కడికెక్కాడు? జమ్మి చెట్టు ఎక్కాడు. ప్రభువుని వెంబడించడానికి వస్తున్నాడు, ప్రభువుని చూడాలనుకున్నాడు. ఆ జనసమూహం మధ్యలో, ఆ ఇరుకు మార్గంలో ప్రభువుని చూడలేనేమో, ప్రభువు నా నుండి దాటిపోతాడేమో, ప్రభువు వెళ్ళడాన్ని నేను గమనించలేనేమో, ప్రభువుని నేను సంధించలేనేమో. జమ్మి చెట్టుకి అక్కడి నుండి ప్రభువుని చూడాలని జమ్మి చెట్టు ఎక్కిన వాడిగా మనం చూస్తాం. జమ్మి చెట్టు ఎక్కి ఆ ధనవంతుడు ఆ జమ్మి చెట్టు ఎక్కి ప్రభువుని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరి హృదయం అయితే ప్రభువు మీద ఆనుకుంటుందో వారిని గుర్తెరిగే దేవుడు మన దేవుడు. వారి హృదయాన్ని గుర్తెరిగే దేవుడు. చక్కగా హృదయం స్వచ్ఛంగా, నిర్మలంగా, చక్కగా ఉంది. ప్రభు దాన్ని గుర్తించాడు. జక్కయ్యా, నీ ఇంటికి నేడే రక్షణ వచ్చి ఉన్నది. నీ ఇంటికి నేడే రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఇవ్వడానికి ఆయన జక్కయ్యని పిలుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉన్నాడు. జక్కయ్య దిగిరా, నేడు నీకు
రక్షణ వచ్చింది. రక్షణ రక్షణ ఇక్కడ చూడండి. అప్పుడు యేసు త్రోవను రాయనండి కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తాం. ప్రభువుని ఎదుర్కోవాలనుకున్నాడు, ప్రభువుని చూడాలనుకున్నాడు, ప్రభువుని దర్శించాలనుకున్నాడు. అంతే. ఏదో జరుగుతుందని, ఏదో చెయ్యాలని ఊహించలేదు జక్కయ్య. ప్రభువుని మాత్రమే చూడాలి. ప్రభువు విషయాలు విన్నాడు, ప్రభు స్వస్థతలు విన్నాడు, ప్రభు ఉపమానాలు విన్నాడు. ఎవరో చెప్తే ఆ ప్రభువే ఆ ఊరిలోనికి వస్తున్నాడు. తిరిగాడు, ఎవరో చెప్పారు, ప్రభువుని నేను చూడాలి, ప్రభువుని నేను కలుసుకోవాలి అని ఆలోచన చేసి చెట్టు ఎక్కాడు. అతడు త్వరగా దిగి సంతోషంతో, జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాలి. ప్రభువుని మనం కోరుకుంటే ఆయన రావడానికి ఇష్టపడేవాడు. మానవులతో పని జరిగించుకోవాలని ఇష్టపడేవాడు. మానవులతో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకునేవాడు. పాత నిబంధనలో యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు, భక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వారితో పని జరిగించుకున్నాడు, ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. తరువాత న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రజలను పరిపాలింపజేశాడు. సమూయేలు, సౌలు, దావీదు, ఇర్మియా, యెషయా, యోబు, వీరందరినీ మానవులతోనే ఆయనకి సంబంధం. మానవులు పని చేస్తే ఆయనకి ఇష్టం. ఆ మానవుడు నశించిపోతున్నాడని, నరకానికి వెళ్తున్నాడని, పరిశుద్ధుడిగా ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆయన, ఉన్నత సింహాసనం మీద నిత్యము సుతుల సింహాసనం మీద ఆసీనుడైన ఆయన, ఆ మానవ సంబంధాన్ని పురుకొల్పడం కొరకు ఆయన మానవుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అపోస్తులైన పౌలు సౌలుగా ఉండగా ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, తూచా తప్పక పాటించినవాడు, దేవుని భక్తుల్ని హింసించడానికి ప్రభుత్వంతో తాకీదు తీసుకున్నవాడు, వారిని హింసించిన వాడుగా ఉన్నాడు. ఆ సౌలే ప్రభువుని సంధిస్తగా దమస్కు మార్గంలో తన పొరలు ఊడినట్టుగా మనం చూస్తాం. మునుకోలికి ఎదురు తన్నుతున్నావా సౌలు, సౌలు. సౌలు అంటే పెద్ద పేరండి, గొప్ప పేరండి అది. ఆ దినాల్లో సౌలు అంటే, సౌలు రాజుగా ఎంత ఘనకీర్తి పొందాడో, ఆ ఘనకీర్తి గల పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆ పేరును ధరించిన సౌలు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటిస్తున్న సౌలు ప్రభువుని ఎరిగాడు, ప్రభువుని రక్షకుడికి పెంటగా ఎంచుతున్నాను. ఇక్కడ జక్కయ్య జీవితాన్ని మనం చూస్తున్నాం. సిలువ ఆ జక్కయ్య జీవితంలో మనం జక్కయ్య రక్షించబడ్డాన్ని చూస్తున్నాం. ముందుగా చూసిన ముగ్గురు ధనవంతులు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకుండా లోకాన్ని విడిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. లోకాన్ని విడిచిన వ్యక్తిని చూసాం, లోకాన్ని విడవబోతున్న వ్యక్తిని చూసాం, అధికారిగా ఉన్న వ్యక్తిని చూసాం. జక్కయ్య అయితే ప్రభువు మాట విన్నాడు, ప్రభువును గృహంలో చేర్చుకున్నాడు. అతను తీసుకున్న దానికి 4 ఇంతలు ఇస్తానన్నాడు. ఇచ్చాడో లేదో మనకు రాయబడలేదు, కానీ జక్కయ్య హృదయం అయితే ప్రభువుని సంధించింది. జక్కయ్య అయితే ప్రభు మార్గంలో ఉన్నాడు. తండ్రి ఆ తండ్రి చిత్తానుసారం నెరవేర్చడానికి భూమి మీదగా మానవుడిగా వచ్చిన ఆ ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినట్టుగా మనం చూస్తాం. రక్షించబడిన మనం ఏ ధనవంతుని కోణంలో నీవు నేను ఉన్నామో మనమే ప్రశ్నించుకుందాం. కొరింథీ భక్తుడు చెప్తున్నాడు, ఆ యొక్క కొరింథీలకు రాస్తూ అపోస్తులైన పౌలు, ఎవరైతే తనను తాను విమర్శించుకొని ఈ బల్లలో పాల్గొంటారు వారు, అంతకుముందు నిద్రించిన వారు ఇంకెవరున్నారండి,
ఆ రోగాల పాలైన వారు ఉన్నారు. కానీ ఎవరైతే హృదయమారా ప్రభువుని స్తుతిస్తారో, ఎవరైతే హృదయమారా ప్రభువుని హెచ్చిస్తారో, వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడినవారు. సిలువ మరణమనే శాపమనే ఆ ఆ నిలువు కమ్మి అడ్డు కమ్మి మధ్య 3 మేకుల మధ్యలో వేలాడినాడు. జక్కై తన పాపాన్ని విడిచిన వెంటనే పాపి అయిన జక్కై ఇంటికి వెళ్ళాడు. లంచగొండు జీవితంలో జీవిస్తున్న జక్కై గృహానికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. తను రక్షించబడమే కాదు, కుటుంబాన్ని కూడా రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. మన గృహంలో ఆనందం, మన కుటుంబంలో ఆనందం, మన జీవితంలో ఆనందం, పరలోక నిరీక్షణ కలిగిన ఆనందాన్ని కలిగిన వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకు ఆయన ఆ అడ్డకొమ్మి నిలువు కొమ్మి మీద, ఆ ఎండలో, ఆ గొల్గతా కొండ మీద ఆయన 3 మేకుల మధ్య నిలబడవలసి వచ్చింది. భూమికి ఆకాశానికి మధ్య వేలాడవలసి వచ్చింది. అవమానం, సిలువ అవమానం, నింద, సిలువ ఉమ్మివేతలు, కొరడాదెబ్బలు, సిలువ ముండ్ల కిరీటం పరలోకం పర్మిషన్ ఇచ్చింది. ఆ ప్రియ ప్రభు 10,000 మందిలో గుర్తింపదగినదని సులమెతి చెప్తోంది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, స్వరూపాన్ని కోల్పోయాడు. నిన్ను నన్ను రక్షించిన కొరకు, నేను ఆ పాప శాపములను నుండి విడుదల చేయడానికి ఆయన మానవుడిగా దిగి రావడమే కాదు, నా పాప భారానంతటిని సిలువ మీద మోసి ప్రాయశ్చిత్తం చేసింది. తండ్రికి మనకి ఉన్న బంధుత్వాన్ని రూపించిన వాడు, మధ్యవర్తిగా ఉన్నవాడు ఆ ప్రియ ప్రభు. సువార్తను వింటున్న నీవు నేను ఆ ప్రియ ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలని కోరుకుంటూ ఉన్నాను. చూద్దాం. చూడండి, ఆఖరిగా జక్కయ్య వెలువబడి, ఇదిగో ప్రభు నా ఆశలో సగం పేదలకు ఇచ్చున్నాను, నీవెవని యొద్ద నేను అన్యాయంగా దేన్ని నేను తీసుకునేలా అతనికి 4 వరకు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకేసు ఇతడును అబ్రహాం కుమారుడు. లాజరు అబ్రహాం కుమారుడుగా అబ్రహాము రొమ్మున అనుకొని దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని ప్రభువు నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పొందుకున్న వారి సంతోషం, పొందుకోలేని వారి కొరకు ఈ మధ్యాహ్న కాలంలో సూటిగా మాట్లాడుతుంది. ఒకవేళ మీ హృదయాన్ని ఇవ్వలేదేమో, ప్రభువుకు దూరంగా ఉందేమో, ప్రభువు సంధించడానికి అడ్డులు ఉన్నాయేమో, ఆ ధనవంతుడనే అడ్డు ఉందేమో. జక్కయ్య ధనవంతుడయి, లంచగొండయి, అధికారిగా ఉండి తన జీవితాన్ని మార్చుకున్నట్టుగా మనం చూస్తాం. మీరు మన హృదయాలను ప్రభువు దగ్గర సరి చేసుకోండి. ప్రభు ఎత్తబడే గుంపులో మీరు నేను ఉండాలని, రాజులైన యాజక సమూహంలో ఆయనతో కలిసి స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిర్మలమైన వాడవారిని, కిరీటాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభువుని, ఆ రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన మార్గంలో కొనసాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ